పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కరోనా సమయములో కరుణ కొరకనే కార్యక్రమంలో 365 రోజులు ఒక సంవత్సరమంతా మమ్ము నడిపిన దేవానికే స్తోత్రం. కరోనా సమయములో కరుణ కొరకు అర్థించగా సమస్త మానవాళను ఈ క్లిష్ట పరిస్థితి నుండి కాపాడి రక్షించి ఈ కారుణ్య జపమాలలో ప్రవహించిన రక్తమా జీవజలమా 365 రోజులు మాకు ఆయుస్సును పొడిగించి ఆరోగ్యమిచ్చి శక్తిని ప్రసాదించి ఈ ముత్తంగి బృందాన్ని ఆశీర్వదించిన దైవమా, ఒక్క సంవత్సరమంతా నీ కోసం నిలబడుటకు మాకు కావలసిన ఆయురారోగ్యం దయచేసిన ఓ కరుణామయుడా, ఆయుష్కాలము నీదే. ప్రభువా, మాతో పాటు నిలబడి స్పాన్సర్ చేసి ఈ ప్రార్థనలో కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు లైవ్లో పాల్గొంటున్న వారిని, పిదప యూట్యూబ్లో చూస్తున్న ఈ భారతదేశీయులను, ఇంకా వేరే దేశంలో చూస్తున్న బిడ్డలు 365 రోజులు ఒక సంవత్సరం నడిపించిన నీకు నీ పాదాలు మొక్కి నీకు స్తోత్రం చెల్లించి, ఓ నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ప్రభువు చేసిన మేలులను మరువకుము అని 103వ కీర్తన 1, 2, 3లో కీర్తనగారుడు పాడినట్టు, ఓ నా ఆత్మ మా హృదయమా దేవుని స్తుతించి కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమం ద్వారా కరుణను కురిపించి కరోనాలు తప్పించిన దేవుడా నీకే స్తోత్రం. నిజంగా చెప్పాలంటే ఈరోజు గురువులందరితో పాటు ఈ కార్యక్రమం నడిపించాలని ఆశ ఉండేది. కానీ మనమందరం కలిసి ఏప్రిల్ 24వ తారీఖున ఒకే బృందముగా గురువులు, ఇక్కడ పనిచేసే బిడ్డలు అందరూ కలిసి ఆ రోజు పండుగ జరపబోతున్నాం. కావున ఈరోజు దాన్ని గుర్తించే దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఈరోజు సింపుల్గా మనం దానిని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇది ఘనంగా జరగవలసిన గొప్ప దినం, కానీ మ్రాణికొమ్మల ఆదివారం కావున దేవునికి మనము ఈరోజు ఈ మ్రాణికొమ్మలు పట్టుకొని జయగీతములు పాడిన చిన్నపిల్లలు, పెద్దలు ఆ ఊరే కదలి యెరూషలేములో యేసు ప్రభు జయప్రదంగా ప్రవేశించినప్పుడు ట్రయంఫంట్ ఎంట్రీ ఇంటూ జెరూసలం పామ్ సండే. దట్స్ వై we are having a very simple celebration today, humble celebration of 1 year completion of corona సమయంలో కరుణ కొరకు Lord's mercy protected me, you, and so we are not celebrating it today. We are postponing it to 24th April because that is the feast of divine mercy. Please accept me as we don't have enough time to celebrate because people are all busy with Palm Sunday celebration in their parishes. ఈరోజు మ్రాణికొమ్మల ఆదివారం ప్రజలు వాళ్ళు విచారణలో కొనియాడాలి, కావున డిస్టర్బ్ చేయడానికి ఆశించలేదు. అందుకే మనము ఒక 2 వారముల తర్వాత అందరూ కలిసి దినమంతా కొనియాడదాం. ఏప్రిల్ 24 10 నుంచి ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. ఎస్, we will celebrate it really meaningfully the whole day, April 24, 10 to 4 o'clock. Please note and come. It's His mercy that I am alive. So I want to thank you for praying for me. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా వయసు కంటే చిన్న వాళ్ళు చనిపోయారు ఈ మహమ్మారిలో, నాకంటే ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు చనిపోయారు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. సింపుల్ సెలబ్రేషన్ టుడే, కృతజ్ఞతతో
ఈరోజు ఈ కార్యక్రమం సింపుల్గా జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి స్పాన్సర్ చేశారు. వారిని కూడా తలంచి వాళ్ళ కోసం మీకోసం ప్రార్థిస్తున్నాను. మెరుగు జోషి బాబు, పావని ఋత్విక, జనని, మెరుగు జయంత్ కుమార్, సుజాత, మెరుగు రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్, దాసరి బాబురావు, ఝాన్సీ, వెలాంగని బాబు, మేరీ లియా, వీరికి అంధకార శక్తులు, చేతబడి శక్తుల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు మెరుగు జయంత్ కుమార్. అలాగే కరోనా సమయంలో కరుణ కొరకు కార్యక్రమం 365 రోజులు విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారు, వారి బృందం మరియు ఈ కేంద్రం విజయవంతంగా కొనసాగుటకు స్క్రీన్ వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతగా ఇండియా ట్రిప్ విజయవంతంగా ముగించుకొని లక్సంబర్గ్ సురక్షితంగా ప్రభు మైకిల్ కుటుంబమును చేర్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో కరుణ కొరకు అనే ప్రార్థన ద్వారా 365 రోజులు ప్రభు వెరోనికా కుటుంబంలో ఆమె జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. మార్నిని జోజయ్య కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతగా మరియు అనిల్ కుమార్కి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరిపల్లి ప్రసాద్ వారి కుమారి వరకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డి ఏంజల్ జాయ్, ఏంజల్ స్వీటీ, ఏంజల్ గ్రేసీ ప్రభు దీవించినట్లుగా, సంగీతం నేర్చుకునే కృపను ప్రభు వారికి దయచేసినట్లుగా, ప్రసాద్ పిహెచ్డిలో ప్రీ టాక్కి ప్రిపేర్ అవుతుండగా అతనికి మంచి జ్ఞానం కొరకు వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వంశీ చేస్తున్న బిజినెస్లో అభివృద్ధి, లాభాలు వచ్చినట్లుగా, ఈ ఎండాకాలంలో నీటి సమస్య ఎదురవ్వకుండా ఉండనట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ మెట్టు రాజశేఖర్ రెడ్డికి సూపర్ స్పెషాలిటీలో నీమ్స్లో సీట్ రావాలని ప్రభువా అని ప్రార్థిస్తే ఆ గొప్ప దేవుడు రెండింతల ఆశీర్వాదంగా నంబర్ 1 మెడికల్ కాలేజీలో జయదేవ బెంగళూరు సూపర్ స్పెషాలిటీ కార్డియో సీట్ ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు మెట్టు ఫాతిమా రెడ్డి మరియు మంజుల. పూదోట బాలశౌరయ్య, రాజలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే దినములలో మంచి ఆరోగ్యం, రాకపోకలలో దేవుని కాపుదల కొరకు పూదోట సందీప్ మంచి ఇంటర్న్షిప్తో ప్రభు దీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లెట్స్ హ్యావ్ ఎ హంబుల్ సెలబ్రేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 1 year. ఈరోజు చాలా సింపుల్గా ఈ 365 రోజులు కార్యక్రమం నడవాలని ప్రభు చిత్తం. అందువలన ఈరోజు ఇదిగో చూడండి, ప్రాణి కొమ్మలు పట్టుకొని మనమందరం కలిసి ఇది జయజెండాగా మారాలని, మన జీవిత ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళే ప్రయాణముగా, కడుగబడే ప్రయాణముగా, దావీదు కుమారా అని ఆ ప్రజలందరూ ఎలుగెత్తి పాడిన పాటను మనకు తోచిన రీతిలో ఈరోజు పాడి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. రండి మనమందరం కూడా మన కోసం యెరూషలేము ప్రవేశిస్తున్న యేసయ్యతో ప్రవేశిస్తాం. Let us join together along with Jesus who has a triumphant entry into Jerusalem today. Why? To die for us, to love us. Let's join in this celebration of dying for us. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, నాతో వ్యక్తిగతంగా నిలబడ్డావమ్మా 365 రోజులు. నీవు మాత్రం నా పక్కన ఉండకపోతే నిలబడేది కాదు. అలాగే ఎంతమంది నాతో పాటు నిన్ను ఈరోజు గౌరవిస్తున్నారు, వాళ్ళతో పాటు నీవు మా కోసం ప్రార్థించమని. నూతనంగా నేను ప్రారంభించి ఇంకొక సంవత్సరం కావచ్చు తెలియదు. ఈ రోజు నుండి మళ్ళా మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఒక్క సంవత్సరం చేసిన ప్రార్థన తప్పక ఫలిస్తుందని విశ్వాసాన్ని ప్రకటించేదే మన విశ్వాసం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. 365 రోజులు మనం ప్రయాణం చేశామండి. చాలా సుదీర్ఘ ప్రయాణం ఇది. నేనైతే మధ్యలో ఆగిపోతుందో అని అనుకున్నాను అప్పుడప్పుడు, అనారోగ్యం తగిలినప్పుడు. కానీ దేవుడు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నా జీవితంలో దీవించాడు. దేవునికి నేను రుణపడి గురుత్వ జీవితంలో ముందుకు సాగాలని నా కోసం కూడా ప్రార్థించండి. ఈ పల్లవిలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో, దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపుమని గ్రుడ్డివాడు ఏడ్చాడు. ఆ మాటనే దావీదు తనయా ఓసన్నా, యూదుల రాజా యేసయ్యా ఓసానా అని పాట పాడుకుంటూ ఊరే కదలింది ఆ రోజు. ఎంత గొప్ప రోజు! మనం ఒక్క సంవత్సరం కంప్లీట్ చేసినప్పుడు కరెక్ట్గా అదే రోజు యెరూషలేం ప్రవేశించే పండుగను మనం కొనియాడుతున్నాం. అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు వాళ్ళు. నేను కూడా మీతో పాటు ఈరోజు ఒక్క సంవత్సరం కోసం ఆరాధించే గొప్ప దినం కరెక్ట్గా మ్యాచ్ అయింది. యోహాను 19:19 వచనం, నజరేయుడగు యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించాడు. యూదుల రాజు ఆయన హీనంగా మాట్లాడుకుంటూ ఏలనం చేయటానికి రాశాడు. కానీ మనకు తెలుసు ఆయన రాజా, మన రాజా యేసు ప్రభు. యేసు రాజా యెరూషలేం లాగా మా ఇంటిలో ప్రవేశించమని, నా హృదయలో ప్రవేశించమని ఆహ్వానించి పాడబోతున్న ప్రతి పల్లవిలో మొదటి గుర్తులో మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనంలో మనం చదువుతున్నా, ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను దావీదు కుమారునకు జయము అని దేవాలయంలో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించి నాదమును చేయుచున్న పిల్లలను చూచి ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడిరి. వీరి మాటలు వినుచున్నావా అని యేసును అడగగా, అవును వినుచున్నాను. నీవు పిల్లల నోట, పసి పిల్లల నోట స్తుతులు నీవు వెలువరింప చేసితివి అనునది చిన్నపిల్లలు వారి జీవితము ద్వారా
చదవలేదా మీరు అని యేసు సమాధానమిచ్చాడు. చిన్నపిల్లల చేత వాళ్ళ నోట స్తుతిస్తావని బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మీరు వినలేదా అని యేసు ప్రభు వాళ్ళకు చెప్పాడు. ఈరోజు స్తుతించాలి. నిజంగా కదా, కరెక్ట్గా ఉంది. 1 year కరెక్ట్గా ఉంది స్టేజ్ నా జీవితంలో. చిన్న పిల్లలు కూడా ఈరోజు స్తుతించాలి. నాకు తెలుసు దుబాయ్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఎట్లా స్తుతించి ప్రార్థించి, ఆయనకి తెలిసిన తెలుగులో, ఇంగ్లీష్ తెలుగులాగా మాట్లాడతాడు. ఈ ప్రార్థన అయిన తర్వాత అందరిని బ్లెస్ చేస్తాడంట. చిన్నపిల్లలు, ఎంతమంది యువకులు, గురువులు, కన్యాస్త్రులు, సామాన్యమైన ప్రజలు, వృద్ధా వయసులో ఉన్నవారు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్తున్నారు 3 గంటల ప్రార్థన ఫాదర్. మేము ఇప్పుడు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాము ఫాదర్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కరెక్ట్గా ఉంది ఈరోజు. చిన్నపిల్లలు అందరూ స్తుతించారంట ఆ రోజు. కీర్తన 8:1-2 చంటి బిడ్డల పసిగందులు నిన్ను స్తుతింతురు, నీ మహత్వమును ఆకాశము వరకును కీర్తింపబడుచున్నది. మనము కూడా ఆ చిన్న పిల్లలు యెరూషలేము వాసులతో కలిసిపోతాం, పాడుదామా ఇప్పుడు మనం అదే పాటను. దేవా, ఇదిగో వాళ్ళందరూ మట్ట పట్టుకొని రాణి కొమ్మలను పట్టుకొని వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మా ఊరికి వస్తున్న వ్యక్తి, మా ఊర్లో ప్రవేశించిన వ్యక్తి, ఆయన రాజా, ఆయన దావీదు తనయుడు, యూదుల రాజు. ఓసాన్నా ఓసన్నా ఓసాన్నా ఓసన్నా అని పాట పాడినట్టు నేను కూడా ఈరోజు మీతో పాటు 1 సంవత్సరం మనతో పాటు నడిచిన దేవుని స్తోత్రం చెల్లించి గొప్ప దినం పాడదాం. చప్పట్లు కొడుకు మీ చేతిలో గుడి నుంచి తీసుకొచ్చారు కదా రాణి కొమ్మలు, పట్టుకొని నాతో పాటు పాడాలి. దావీదు తనయా ఓసానా ఓసానా, దావీదు తనయా ఓసానా ఓసానా, యూదుల రాజా ఓసన్నా ఓసన్నా, దావీదు తనయా ఓసానా ఓసన్నా, యూదుల రాజా ఓసన్నా ఓసన్నా, ఓసానా 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 దావీదు తనయా ఓసానా ఓసానా, యూదుల రాజా ఓసన్నా ఓసన్నా. చప్పట్లు కొడుకు స్తోత్రం. గిరులు తరులు సాగరులు నీకై వేచెను ఇంకా మరులు. ఓసన్నా ఓసన్నా యేసయ్యా యేసయ్యా, గిరులు తరులు సాగరులు నీకై వేచెను ఇంకా మరులు. పిల్లలు పెద్దలు జగమంతా, ఓసన్నా ఓసన్నా యేసయ్యా యేసయ్యా, పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా. దావీదు తనయా ఓసానా ఓసానా, యూదుల రాజా యేసయ్యా యేసయ్యా, దావీదు తనయా ఓసానా ఓసానా, యూదుల రాజా యేసయ్యా. ఓసానా 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 ఓసానా. ఒక సంవత్సరం కోసం ఆనందించి యెరూషలేము ప్రజలతో నేను మీరు పాడే పాట, నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన ఎటువంటి దేవుడని పాటలు పాడి స్తుతిస్తున్నారు ప్రజలు. కరుణా రసమయ నీ నయనాలు సమత మమతల సంకేతాలు హోసానా హోసానా అని పాడుతూ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనం ఎక్కడికి ఆహ్వానిస్తాం? మన హృదిలోనికి, మన ఇంటికి, భారతదేశంలో, రష్యా, ఉక్రెయిన్ దేశంలో ఆయన వస్తేనే, ఆయన కరుణారసమయ ఆ నయనాలు మనల్ని చూస్తేనే, ఆ మాటను మనం వింటేనే మనకు నెమ్మది. అందుకే మత్తయి 9:36లో కాపెరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయిని కడుపు తరుగుకొనిపోయిందని వాక్యం చెప్తుంది. కడుపు తరుగుకొనిపోయింది. తల్లులకు పిల్లల గురించి అలా ఆలోచన వస్తాయి. ఆయన కొన్నిసార్లు కండ తడి పెట్టుకున్నాడు. లాజరు మరణించినప్పుడు వీళ్ళిద్దరు ఏడిస్తే, అక్క చెల్లిద్దరు ఏడిస్తే కంట తడి పెట్టుకున్నాడు. నజరేతుకు వెళ్ళి వాక్యం చెప్తే ఆయన మాటలో ఏదో ప్రజలు చూశారు. అందుకే లోక 4:22లో ఆ కరుణాపూరితమైనటువంటి మాటల కోసం ప్రజలు వేచి ఉండేవారు. ఆ యేసయ్య మా ఊరికి వస్తున్నాడని వాళ్ళు ఆనందిస్తున్నారు. వచ్చే దేవునికి హోసానా పాట త్వరలోనే చనిపోతాడు. ఆ యేసుకు ఆహ్వానం ఈరోజు మన ఇంటిలో. మ్రాణి కొమ్మలు పట్టుకొని ప్రజలు ఎలా ఆహ్వానించారో యోహాను 12:12-14 యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని విని వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఎలుగెత్తి వాళ్ళు పాడిరి. యేసు ఒక చిన్న గాడిదను చూచి దానిపై కూర్చుంటే, రాజా వస్తున్నాడు. ఈ రోజుల్లో రకరకాల వాహనాలు ప్రజలు కొనుక్కుంటున్నారు. కోట్లు అంటున్నారు. ముందు పోయే వాహనం గురించి కొంతమంది అంటారు, ఫాదర్ దీన్ని ఎంత రేట్ తెలుసు అంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాహనమే ఏంటని తెలియదు. కొన్నిసార్లు పిల్లలు కూడా చెప్పగలుగుతున్నారు ఈరోజు ఇది ₹1,00,00,000, ఇది అని చెప్పేసి. కానీ మన రాజా గాడిద మీద ఎక్కి సింపుల్గా హంబుల్గా వస్తున్నాడు. అందుకే కావచ్చు 1 year కంప్లీట్ చేశాము. ఈరోజు సింపుల్గా మనం ఈ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఆయనే అంత సింపుల్గా ఉంటే మనమందరం ఎంత తగ్గించుకోవాలి నేర్చుకున్నామా? గాడిద మీద ఎక్కి సింపుల్గా హంబుల్గా వచ్చే దేవుడు మన దేవుడు. పెరాఫర్నలియా పెద్ద డెకరేషన్ పెట్టుకొని డామ్ డూమ్ అని మనం పండుగలు జరుపుతుంటాం. అది పండుగని అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన సింపుల్గా మన మధ్యలో వస్తాడు. ఆ దేవుని స్తుతించడం నాకు దొరికిన గొప్ప భాగ్యం. 1 సంవత్సరం తర్వాత
మీకు కూడా అలా అనిపిస్తే చప్పట్లు కొడుతూ ఇప్పుడు పాడతారా? దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసయ్యా హోసానా హోసానా, నీవు మా మధ్యలోనికి వస్తున్నందులకై స్తోత్రం. కరుణా రసము గల నీ నయనాలు సమర్థ మమతలు సంకేతాలు హోసానా స్తోత్రం స్తోత్రం అని గాడిద మీద ఎక్కి వచ్చిన దేవునికి ఇంత కొత్త ఆహ్వానం. చప్పట్లు కొడుతూ పాడాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నీకు పండుగ నీ ఇంటిలో. చప్పట్లు కొడుతూ పాడాలి. ఈ చేతిలో కూడా అమరాణికములు పట్టుకుని పాడవచ్చు. దావీదు తనయా హోసానా హోసానా, యూదుల రాజా యేసయ్యా యేసయ్యా. దావీదు తనయా హోసానా హోసానా, యూదుల రాజా యేసయ్యా. హోసానా 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 హోసానా, పాడదాం. హోసానా 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 హోసానా, చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం. హోసానా హోసానా, యూదుల రాజా యేసయ్యా. చప్పట్లు కొడుతూ స్తోత్రం పాడు. సంవత్సరం అంతా కరోనా నుండి తప్పించినది కరుణ. ఆ రోజే ఈ రోజు చప్పట్లు కొడుతూ పాడు. కరుణారసమయనీ నయనాలు సమస్త మమతల సంకేతాలు. హోసన్నా హోసన్నా యేసయ్యా యేసయ్యా. కరుణారసమయనీ నయనాలు సమస్త మమతల సంకేతాలు. కంచర వాహన నీ పయనాలు. హోసన్నా హోసన్నా యేసయ్యా యేసయ్యా. కంచర వాహన నీ పయనాలు జనవావినికే సుబోధకాలు. దావీదు తనయా హోసానా హోసానా, యూదుల రాజా యేసయ్యా యేసయ్యా. దావీదు తనయా హోసానా హోసానా, యూదుల రాజా యేసయ్యా. హోసానా 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 హోసానా. The compassionate eyes people saw that Jesus coming into their area. They were so happy and they were overwhelmed with joy. So what happened? They held the palms and invited him. The same Jesus is coming to your house today. Amen. I'm so glad to tell you that we have completed 1 year today. This beautiful program, 3 o'clock. Only the mercy of God. I think we have sufficient reason to celebrate, but Jesus came on the donkey. So simple celebration we are having today. Rejoice in the Lord. ఈ గుర్తులో అలాంటి సింపుల్ హంబుల్గా నేను మారాలని, మీరు మారాలని, వినయం కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో గుర్తులో మనము ప్రత్యేకంగా ఆయన పేరు పేదల పాలిటి పెన్నిది. పేదలకు శుభవార్తను అందించే గొప్ప సువార్త బోధకుడు యేసు ప్రభు. పేదరికం నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చే వ్యక్తి పేదల పాలిటి పెన్నిది, పాపుల రక్షకుడైనాడు. ప్రజలు ఇవన్నీ చూశారు. ఆయన పరిచర్యను ఊరు ఊరు తిరిగి, గ్రామంలో తిరిగి, పట్టణంలో తిరిగి పేదలకు సువార్తను అందించడం చూశారు. ఆ యేసయ్య మా ఊరికి ఈరోజు వస్తున్నాడని సంతోషం. ఆ యేసు ప్రభు మన ఇంటికి వచ్చినట్టు చూస్తేనే మనకు ఈరోజు ఈ సంతోషం నిజంగా ఇది మ్రాణికొమ్మల ఆదివారం లాగా మారిపోతుంది. మన జీవితంలో రాలేదా? 1 year మనం చేసిన ప్రార్థన ద్వారా యేసయ్య వచ్చి ఆక్సిజన్ సప్లై చేశాడు, ఆయుస్సును పొడిగించాడు. ఇంకా మనం ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. మన జీవితంలో సంతోషంగా ఆనందముతో కొనియాడలేకపోతున్నాం. కారణం ఆయన చేసిన మేలులను మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ బంగారు పాదములు, సువార్త బోధించే పాదములు ధన్యమైనది కదా. అందుకే అది కింద నేల మీద నడవకూడదని ప్రజలు ఏం చేశారు? మత్తయి సువార్త 21:8 జన సమూహంలో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. వాళ్ళు వస్త్రమును పరిచారంట. దుమ్ము ధూళికి మా వస్త్రం పోయి అయ్యో అది అంటుకుంటుందని అనుకునే లోకం ఇది. కానీ వాళ్ళు వస్త్రమును పరిచారు. ఎందుకంటే బంగారు పాదం, అది స్వార్థను బోధించే పాదం వారి ఊర్లో అడుగు పెడుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమును పరిచారు. వాళ్ళకి తోచిన రీతిలో ఇన్వైట్ చేస్తున్నారు యేసు ప్రభు. 2వ రాజుల గ్రంథం 9:13 ఇది దేనికి గుర్తంటే, ఇలా వస్త్రంను పరచి ఇన్వైట్ చేసినప్పుడు అది రాజరికపు దానికి గుర్తంట. రాజా వస్తున్నాడు అని దానికి గుర్తు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రాయల్టీ. 2 Kings chapter 9:13 says, people were all spreading their clothes, garments, and then they were inviting him because it's a holy feet coming to their area. How many times Jesus came during this 1 year? Blessed are the eyes that saw. Jesus only came to my house and supplied my oxygen and I am alive. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చప్పట్లు కొడుతూ మ్రాణికమ్మలు ఈరోజు గుడిలో ఇచ్చారు కదా, దాన్ని పట్టుకొని నాతో పాటు పాడటానికి ఇష్టపడేవాళ్ళు చేతుల్లో మ్రాణికమ్మలు పట్టుకోండి, ఆరాధించండి. లూకా 4:18 పేదలకు సువార్తను బోధించి యేసయ్య యెరూషలేములో అడుగుపెట్టిన గొప్ప రోజు ఈరోజు. మీ పేదరికం తొలగిపోవటానికి మీ ఇంటికి వచ్చే గొప్ప దినం. ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మగుట్టం లేని మహారాజు, ముళ్ళ కిరీటం ధరించే మహారాజు. రాజ మగుట్టం లేదు కానీ రాజా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యూ లార్డ్. దావీదు తనయా హోసానా, యూదుల రాజా హోసానా. దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా యేసయ్య. హోసానా 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 హోసానా. ఓ దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా
యేసయ్యా దావీదు తనయా హోసానా హోసానా యోధుల రాజా యేసయ్యా పేదల పాలిటి పెళ్ళిదివై పాపుల రక్షకుడైనావు హోసన్నా హోసన్నా యేసయ్యా యేసయ్యా పేదల పాలిటి పెళ్ళిదివై పాపుల రక్షకుడైనావు మగుటములేని ఓ మహారాజా హోసన్నా హోసన్నా యేసయ్యా యేసయ్యా మగుటములేని ఓ మహారాజా పరిచితి మిదిగో మా హృదయాలు దావీదు తనయా హోసన్నా హోసన్నా యూదుల రాజా యేసయ్యా యేసయ్యా దావీదు తనయా హోసన్నా హోసన్నా యూదుల రాజా యేసయ్యా హోసన్నా 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 హోసన్నా. ఇది బాగుంది కదా. వాళ్ళు వస్త్రంను పరిపారు. లాస్ట్ మాట నాకు చాలా నచ్చింది ఈ పాటలో. పరిచిత్తిమివిగో మా హృదయాలను. ఓ మై గాడ్, వాళ్ళు వస్త్రము, మనము హృదయాన్ని పరిచి దేవుని ఇన్వైట్ చేయాలంట. చేతులెత్తి యెరూషలేము అనగా దేవాలయం ఉన్న స్థలం, మీరే దేవాలయం, మీ ఇంటికి వస్తున్నాడు యేసయ్య అని నమ్మండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇది ఏదో రాణికమ్మలు పట్టుకొని డాన్స్ ఆడి నాట్యం ఆడి పండుగలాగా జరిపి ముగించే పండుగ కాదు. దీనికి ఒక అర్థం నాకు ప్రభు నేర్పించినది చెప్తాను. జీవితమే ఒక ప్రయాణం. యేసు ప్రభు ప్రయాణం చేసి 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 యెరూషలేములో ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేములో కూడా ఎన్ని చోట్లలో తిప్పుతారు తెలుసా ఆయనను. అటు గవర్నర్, ఇటు ప్రధాన అర్చకులు నెట్టేస్తారు. మీరు వెళ్ళి చూస్తే ఆ స్థలములలో యేసు ప్రభుని ఒక గోతులో పడేసినట్టు పైనుంచి కింద పడేస్తారు. అలాంటి చాలా చాలా ఘోరమైన ప్రయాణం ఇది. తర్వాత ప్రారంభమవుతుంది కల్వారి ప్రయాణం. అక్కడ ముగించి తర్వాత పునరుత్థానం అవుతాడు. ఇది మన జీవిత యాత్రకు సంబంధించిన ఒక విషయం. అందుకే 3 గుర్తులు అది కరుణామయుడి సినిమా నుండి తీసినదే, కానీ అన్ని వాక్యములే. కొందరు అంటారు ఇదేంటి సినిమా పాటలు పాడుతున్నారని, వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ వాక్యం.
ఈరోజు పాడినదన్నీ అందుకే ప్రూఫ్తో పాటు పాడుతున్నాడు. 4:5 మనం రాశాం. ఫిలిప్పి 3:20. కానీ మనము పరలోక పౌరులం, ఇవి నుండి మన రక్షకుడగ ప్రభువు యేసుక్రీస్తు రాకకై మనం ఆతురతతో వేచి ఉన్నాం. జీవితం ప్రయాణం, గమ్యం పరలోకం. ఇది మనం గుర్తించితే ఈ ప్రాణికములు పట్టుకొని ఈ వారమంతా ధ్యానించాలి దీన్ని. నేను మట్టిలో కలిసిపోతాను. ఆష్ వెడ్నెస్డే బుధవారం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రయాణం ముగించేది సమాధి. యేసు ప్రభు సమాధిలో మనం కూడా భూస్థాపనం చేయబడాలి. పాత జీవితానికి పునరుత్థానం కావాలి. అలాంటి ప్రయాణంగా ఇది మారాలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభువా, జీవితమే ఒక ప్రయాణం, పరలోకమే నా గమ్యమయ్యా, నీతో కలిసి ప్రయాణించదన్ ఈ 7 రోజులు, రక్షించే యెరూషలేం చేరేదను అని మనము రచించిన ఈ పాటను మనమే మన కోసం పాడుకుందాం. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రాణికములు ఉన్నవాళ్ళు ప్రాణికములు మీ చేతిలో పట్టుకోండి. ఒక్కరోజు ఇలా గెలిచి బయటపడి పరలోకం దాకా వెళ్ళాలి ప్రయాణం. చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. Yes, our journey should end in heaven. This is a journey that Jesus made to open heaven for us. Amen. Stotram. Thank you Lord. We worship you Lord. David tanaya Hosanna Hosanna Yudula Raja Hosanna Hosanna David tanaya Hosanna Hosanna Yudula Raja Hosanna 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 Parati Hosanna 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 Oh Davidu tanaya Hosanna Hosanna Yudula Raja Yesaya Yesaya Davidu tanaya Hosanna Hosanna Yudula Raja Yesaya జీవితమే ఒక ప్రయాణము పరలోకము నా గమ్యమయ్యా యేసయ్యా యేసయ్యా జీవితమే ఒక ప్రయాణము పరలోకము నా గమ్యమును నీతో కలిసి ప్రయాణించెదను యేసయ్యా యేసయ్యా నీతో కలిసి ప్రయాణించెదను రక్షించే యెరూషలేం చేరెదము ఓ దావీదు తనయా హోసానా హోసానా యూదుల రాజా యేసయ్యా యేసయ్యా దావీదు తనయా హోసానా హోసానా యూదుల రాజా యేసయ్యా హోసానా 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 హోసానా. యేసయ్యా మాకు ముందుగా ప్రయాణంలో వెళుతున్నావు. నీవు భూస్థాపనం చేయబడ్డావు, కానీ పునరుత్థానమై పరలోకం వెళ్ళిపోయావు. ఆ పరలోకం మా కోసం ఈ వారం లోపల తెరవబడును గాక. పరలోక ఆశీర్వాదం కురిపించే వారముగా మారును గాక. ఈరోజు 365 రోజులు కంప్లీట్ చేసిన ఈ టైంలో 1 ఇయర్, 1 సంవత్సరం కంప్లీట్ చేసిన ఈ టైంలో 365 రోజులు చేసిన ప్రార్థన పరలోకాన్ని మీకోసం తెరచును గాక. 1 ఇయర్ we have struggled and stood praying the beautiful marriage chaplet. May these 365 days, 1 year, open the doors and windows of heaven and bless the whole world. Amen. Including you and your family. Amen. రష్యా ఉక్రెయిన్ దేశం కోసం ఈ పరలోకం తెరవబడినగా కానీ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మామూలుగా మూడో గుర్తు అయిన తర్వాత డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్స్ ను గుర్తిస్తాను, కానీ ఈరోజు నాలుగో గుర్తులో మీ అందరినీ గుర్తిస్తూ ఉన్నాను. టుడే ఐ రిమెంబర్ యూ డివైన్ మర్సీ ఇంటర్సెసరీ టీమ్ 24/7. యూజువల్లీ ఐ రిమెంబర్ యూ immediately after the third decade, but today fourth decade. I thank God for all of you. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మీరు ఇప్పుడు 5,600 మంది దాకా మరి సంఖ్య పెరిగింది, మీ ప్రార్థన ఫలించింది. నాకు ఆయుస్సును దేవుడు పొడిగించాడు. మీలో కూడా చాలా మంది ఆయుస్సులోనే ఉన్నారు. ఇవన్నీ మీరు నా కోసం చేసిన ప్రార్థన, నేను ఈ బృందం మన బృందముగా ఒకరి కోసం ఒకరు చేసే ప్రార్థన ఫలితమే 1 year మనము కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం. టుడే వీఆర్ కంప్లీటింగ్ 1 year. ఇట్స్ అ బిగ్ మైల్ స్టోన్ ఫర్ మీ పర్సనలీ, బికాస్ I many times thought, will I complete it? 1 day or 2 days, will I miss it? All kinds of doubt I had. ఒక రోజు 2 రోజులు నేను మిస్ అవుతాను అని, ఎందుకంటే నేను కూడా మనిషిని కదా. కానీ దేవుని కరుణ నిజంగా చెప్పాలంటే ఎంత కృపామయుడు ఆయన. ఒక్క రోజు కూడా మిస్ లేకుండా దేవుడు కాపాడాడు. దానికి రుణపడి మనం ప్రార్థన చేద్దాం. DMI గ్రూప్లో జాయిన్ కండి, ప్రత్యేక దీవెనలు మీకు లభిస్తాయి. దానికి చేయవలసినది ఆ నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్, తిరిగి మీ నంబర్కి నేను మెసేజ్ రూపంలో మరి వాగ్దానం. మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి ముగించబోతున్నాం. ముగించే టైం లోపల 1 year కూడా ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ బ్యూటిఫుల్ మర్సీ చాప్లెట్. 1 year వీఆర్ కంప్లీటింగ్ ఆల్సో, అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ సపోర్టెడ్. ప్రత్యేకంగా 3 గంటల ప్రార్థనలు గమనించారా? ఎక్కువగా స్పాన్సర్షిప్ డ్యూరింగ్ దిస్ టైం, ఈ టైంలోనే. అది ముత్తంగి కేంద్రంలో శాలరీ ఇవ్వడానికి, బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి, తర్వాత చాలా పనులు చేయడానికి మీరు ఈ ప్రోగ్రాం ఎక్కువగా పనిచేసిందండి, ఎక్కువ పనిచేసింది. అందువల్ల మీ అందరికీ డోనర్స్, తర్వాత స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, మ్యాక్సిమమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ యు ఆర్ గివెన్, అండ్ బికాస్ యూ లవ్ ద మర్సీ ఆఫ్ గాడ్. మీరు చేసిన ప్రతి మేలులకు స్తోత్రం. స్పాన్సర్ చేసే ప్రతి ఒక్కరికి, సంవత్సరం అంతా చేసిన వాళ్ళందరికీ ఒక్కసారిగా 365 రోజుల ఆశీర్వాదం ప్రవహించునుగా. చివరి గుర్తు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను కుమారి నీవు మిగుల సంతోషింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనంద నాదము చెయ్యుము. అదిగో నీ రాజు నీ చెందకు వచ్చుచున్నాడు. అతడు జయశీలుడై విజయము చేయును, కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చు. జయమిచ్చే దేవుడే కానీ వినయాత్ముడై గాడిద మీద ఎక్కి వస్తాడంట. మీరందరూ కూడా ఏప్రిల్ 24 డైరీలు నోట్ చేసుకోండి. మనము ఈ పండుగ ఈరోజు జరగవలసినది 24 షిఫ్ట్ చేస్తాం. కారణం ఈరోజు రాణికొమ్మల ఆదివారం మీ ప్యారిస్లో ఉండాలని, మీరు విచారణలో ఉండాలని ఈరోజు కొనియాడట్లేదు. ఏప్రిల్ 24 10 నుంచి ఉదయం 10 నుంచి 4 గంటల వరకు
ప్లీజ్ నోట్, April 24th 10 o'clock to 4 o'clock we will thank the Lord for protecting us. కరోనాలో కాపాడినది ఎవరు? కరుణ. ఆ కరుణను పండుగగా జరిపేదే కారుణ్య మహోత్సవం. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం. గెట్ రెడీ, మార్కెట్, కమ్ విత్ ద ఫ్యామిలీ. మీ ఇంటిలో ఎంతమందిని దేవుడు కరోనాలో తప్పించాడో అందరినీ తీసుకురండి ప్లీజ్. అందరికీ వార్త పంపండి, ఊరు కదిలించి తీసుకురండి. మనం కొనియాడదాం, పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ పాఠం పాడి ముగించే లోపల 1 year చేసిన ప్రార్థన ఫలములన్నీ మీ మీద ప్రవహించునుగా. 365 రోజులు చేసిన కారుణ్య జపముల ఒక్క రోజు 2 రోజులు కాదు, 360 రోజులు 65 రోజులు కరుణ మీలో ప్రవహించునుగా. చప్పట్లు కొడుతూ పాడని. ప్రాణికములు ఉంటే చేతులు పట్టుకొని, లేనిచో అట్లీస్ట్ ఒక జెండా పట్టుకొని మీ జీవితంలో జయమిచ్చే వారం ఇది, గొప్ప వారం. ఇట్స్ అ గ్రేట్ డే. పామ్ సండే. పామ్ మీన్స్ విక్టరీ, celebration. God gives victory through the cross. Hold on to the palm and praise God. 1 year completion కోసం చప్పట్లు కొట్టు పాడు. 1 సంవత్సరం దీవెనలు ఇచ్చిన దేవునికి చప్పట్లు. దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా హోసానా, హోసానా దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా యేసయ్యా, యేసయ్యా హోసానా, 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 హోసానా దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా యేసయ్యా. చప్పట్లు కొడుకు స్తోత్రం. రక్షించే యెరూషలేం యాత్ర ఇది, నాకు ముందుగా నడిచే యాత్ర ఇది. హోసన్నా హోసన్నా యేసయ్యా, యేసయ్యా రక్షించే యెరూషలేం యాత్ర ఇది, మాకు ముందుగా నడిచే నీ పాపమోసి యాత్ర ఇది. హోసన్నా హోసన్నా యేసయ్యా, యేసయ్యా నా పాపమోసే యాత్ర ఇది, పరలోకం తెరచే యాత్ర ఇది. దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా యేసయ్యా, యేసయ్యా దావీదు తనయా హోసానా, హోసానా యూదుల రాజా యేసయ్యా. హోసానా, 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 హోసానా. మీ ఇంటిలో యేసయ్య ఆల్రెడీ వచ్చేసాడు. మీ ఇంటికి రక్షణ వచ్చేసింది. మీరు యెరూషలేములో ప్రవేశించారు. పాపములన్నీ తొలగిపోయి పరలోకం తెరవబడును గాక. 1 year పోరాటం మీ జీవితంలో గెలుపు పొందే దినముగా మారునుగా. 365 days of blessings may come upon you. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం. ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కోకిల సుందరి, దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. ఒక వ్యక్తికి లెఫ్ట్ సైడ్ కంప్లీట్ పారాలిటిక్, పక్షవాతం వచ్చేసి కంప్లీట్గా పడిపోయింది. కానీ మీరు ఫిజియోథెరపీ చేసి దాని నుంచి బయటపడు మార్గంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని శుభవార్తను తెలియజేస్తూ స్తోత్రం ప్రభువా. దేవుని ఆశీర్వాదం పరంపరగా కృప వెంబడి కృప రూపంలో 1 year మనతో నడిచింది. 1 year నడిపించిన దేవుడు రాబోయే దినములు నడిపించలేడా అని నమ్మకంతో చివరి ఆశలను కొరకై ఆ రాణి కొమ్మలు మీ చేతిలో పట్టుకొని, దేవా, ఇది నేను యెరూషలేములో ప్రవేశించిన దానికి గుర్తు, నీవు మా ఇంటిలో యెరూషలేముగా మార్చినందుకు గుర్తు. దేవా, ఇది జయం కలిగించే ఒక సాధన. రాణి కొమ్మలు పట్టుకొని యుద్ధములు గెలిచిన వాడు ఆ రోజులలో స్తుతించేవారు. మేము కూడా గెలిచామయ్యా, 1 year గెలిపించావయ్యా, రాబోయే దినంలో ఇంకా గొప్ప విజయం మాకు సాధించి దీవిస్తావు. మొత్తం ఈ కేంద్రంలో నాతో పాటు ఎంతమంది, ఎన్ని గంటలు ప్రభా, కొన్నిసార్లు పాటలు ప్రాక్టీస్ చేయాలి, డెకరేషన్ చేయాలి, తెర వెనక పని చేయాలి, మైక్ అరేంజ్ చేయాలి, మ్యూజిక్ వాయించాలి, పాడాలి, స్తుతించాలి, లిరిక్ రాయాలి, వాక్యం రాయాలి. ఓ ప్రభువా, ఇన్ని దాని వెనుక నేను లేటుగా వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు లేటుగా ఉన్నా ఎంత మంచి ప్రేమతో భోజనం పెట్టే బిడ్డలు వాళ్ళందరికీ నేను రుణపడి, నాతో పాటు నిలబడిన గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు, ఇన్మేట్స్, వర్కర్స్, ప్రతి ఒక్కరికి స్తోత్రం. అందరినీ దీవించమయ్యా. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి ప్రభా, అందరికీ మేలులు జరిగించు. మా బృందంలో కొంతమందిని ప్రాణాపాయం నుండి కూడా తప్పించావు. నీవు దాన్ని సాక్షి రూపంలో మాతో పాటు ఏప్రిల్ 24 పంచుకోబోతున్నావు. ఆ దినములు చూచే భాగ్యం చిత్తమైతే మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ పవిత్ర వారములో వచ్చే శుక్రవారం నుండి మనం నవదిన ప్రార్థనలు అనగా కారుణ్య జపమాల, కారుణ్య పండుగ కోసం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పవిత్ర శుక్రవారం నుండి నవదిన ప్రార్థనలు కారుణ్య ప్రార్థన కోసం, కారుణ్య పండుగ కోసం. యేసు ప్రభు చెప్పిన మాట 9 రోజులు 9 రకమైన ప్రార్థన చేయాలని, అవన్నీ శుక్రవారం జరుగుతాయి. ఎదురు చూస్తుండండి. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలని ఆశించి వాళ్ళు 9 రోజులు మీ ప్రార్థనను అర్పించండి. ఓ ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. And from Good Friday we are going to begin the novena for this great feast of mercy. And 9 days you told us what to celebrate, what to pray. As we pray, let your ocean of mercy open, Lord. Amen. నీ సముద్రము లాంటి కారుణ్యం ప్రవహించే 9 రోజులు నవదన ప్రార్థనలు ఇవ్వబోతున్నందులకు స్తోత్రం. మమ్మ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ సంవత్సరమంతా నాతో పాటు నడిపించిన దేవుడు రాబోయే దినములలో కూడా భద్రంగా కాచి కాపాడునుగాక. ఎందుకు నేను మధ్యలో రాణికములు తీసుకురాలేదంటే అది ఆటంగా కెమెరాలో వస్తుందని, కానీ ఇప్పుడు తీసుకొచ్చాను. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా, హోసానా హోసానా. ఒక సంవత్సరమంతా నడిపించిన యేసయ్యా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.